గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ అట. ఇగో ఢిల్లీలో తీవ్ర కాలుష్యం నేపథ్యంలో ముఖానికి మాస్కులు ధరించి అసెంబ్లీకి చేరుకున్న ఎమ్మెల్యేలట. చూడు ఇగో రోబోలు పెట్టుకున్నారు. ఢిల్లీలో పరిస్థితి రేపు హైదరాబాద్లో కూడా మనం ఇంత మొఖాలు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. చెట్లు కొట్టేసి కొండలు గుట్టలు కొట్టేసి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇది చూడరు ఇక టైర్లు ఉన్నట్టే ఉన్నాయి ఇవి ముఖానికి. ఏంటియో మరి ఇవన్నీ ఆక్సిజన్ మాస్కులు అనుకుంటా. గ్యాస్ ఛాంబర్లా ఉందట ఢిల్లీ. అంటే కనీసం బయట తిరగలేని పరిస్థితి అట. ఆ గాలిలో బ్యాక్టీరియా కూడా తయారైందట. ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి, మెదడు ఖరాబ్ అవుతుంది. అంటే నరమానవుడు ఢిల్లీలో బతికే పరిస్థితి లేదు. వాయు కాలుష్యంతో కునారిల్లిపోతున్న దేశ రాజధాని. ఆస్తమా న్యూమోనియా రోగులకు నిత్యం నరకమట. శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు. పొగమంచుతో విమానాల రాకపోకలు ఆలస్యం. వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణ ధూళి, సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణమట. ఇప్పుడు ఆ పంజాబ్ ఇటంతా కూడా ఆ పంట పండించి అయిపోయిన తర్వాత దాన్నంతా తగలబెడతారు. ఆ తగలబెట్టడం వల్ల కూడా ఇక్కడ మొత్తం గాలంతా కాలుష్యం అయిపోతున్నది. బీజింగ్లో 25 ఏళ్ల క్రితం ఇదే సమస్యలతో ఇబ్బందులు వచ్చినాయి. చైనా సర్కారు చర్యలతో 10 ఏళ్లలో పరిస్థితి మెరుగైంది. అవే విధానాలు ఢిల్లీలో కూడా పాటించాలి. ప్రజలకు కారు సామాజిక హోదాగా మారింది. ఢిల్లీ కాలుష్యం పైన విచారణలో సిజేఐ వ్యాఖ్యలు. మీరు ఏం చేయాలి? అప్పుడు అవసరమైతే ఎవరెవరికైతే కార్లు ఉన్నాయో మొత్తం ఎలక్ట్రిక్ కార్లు చేసి పడేయాలి ఆ ప్రాంతం మొత్తం. ఇక డీజిల్ పెట్రోల్ కార్లకి ఇక్కడ అవకాశం లేదని చెప్పాలి. అంతే మరి. అవసరమైతే గవర్నమెంటే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, కారు ఇవ్వాలి, బండికి బండి ఇవ్వాలి. ఏదో ఒకటి చేసి మొత్తం ఈక్వేషన్ మార్చిపడేయాలి మొత్తం. లేకపోతే బతకడానికి అవకాశం లేదు. ఇది మన దేశ రాజధాని హైదరాబాద్. ప్రజలారా దుప్పటి కప్పుకొని మనకి ఏ ప్రాబ్లం లేదు, మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకోకురి. రేపు మనకి ఇదే రాబోతున్నది. మనం పర్యావరణాన్ని ప్రకృతిని నాశనం చేస్తున్నామంటే 100 రూపాయల బాండ్ పేపర్లో నీ బిడ్డల పేర్లు, నీ బిడ్డల పేర్లు అందరి పేర్లు రాసి మీ సావుకు నేనే కారణం అని నువ్వు బాండ్ పేపర్ రాసి ఇచ్చినట్టే. రాబోయే రోజుల్లో ప్రకృతికి మించిందే లేదు. ఇక మీరు మీకు డబ్బు ఎంత ఉన్నా, నువ్వు డబ్బు ఎంత ఉన్నా పీల్చేది గాలే కదా. నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఏం పీలుస్తావు? పైసలు పీలుస్తావా? నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఏం తింటావు? అన్నమే కదా తినేది. గదే బతుకు ఎవరిదైనా సరే, గదే తిండి, గదే గాలి, గదే కథ, గదే నీళ్లు. 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎక్కడ పోతారా మీరంతా? అసలు వాని భూమిలోకి వాడు ఒక్కసారైనా పోతాడా? నెలకు ఒకసారి. ఇక్కడి నుంచి అక్కడ దాకా బొరలాడినా కూడా నీకు ఎంత టైం పడుతుందో. అసలు దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారా ఫస్ట్ కనీసం? సో మరి గాలి, స్వచ్ఛమైన గాలి మనకు కావాలి అనే ఆలోచన మనం ఎందుకు చేయం? ఒకసారి ఆలోచించండి. ఇగో 2 అడుగుల దూరంలో ఏముందో, జస్ట్ 2 అడుగుల దూరంలో ఏముందో కనిపించనంత దట్టంగా కమ్మేసిన పొగమంచు, గాలిలో ప్రమాణాలకు మించి ప్రమాదకరమైన విషవాయువులు, పులి మీద పుట్టల ఇంటా బయట అణువణువున వ్యాపించి ఉన్న మొండి బ్యాక్టీరియా. ఇది దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుత పరిస్థితి. అప్పుడెప్పుడో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను చంపేందుకు నాజీ హిట్లర్ గ్యాస్ ఛాంబర్లు వాడేవాడట. అంటే అవతలని చంపుతందుకు ఈ విష వాయువును వదిలేవాడట. ఇప్పుడు ఢిల్లీ నగరమే ఈ వాయు కాలుష్యంతో, యాంటీబయాటిక్ మందులకు లొంగని సూపర్ బగ్స్తో ప్రమాదకరమైన గ్యాస్ ఛాంబర్లా మారి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆస్తమా, న్యూమోనియా వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వాతావరణం అక్షరాల నరకం చూపిస్తోంది. గొంతు మంట, ఊపిరి తీసుకోలేకపోవడం, ఇలాంటి సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. ఏటా చలికాలం రాగానే ఢిల్లీని తీవ్రంగా ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ఈ సీజన్లో సగటు ఢిల్లీ వాసి పీల్చే ఊపిరిలో ఎంత కాలుష్యం ఉందట అంటే ప్రతిరోజుకి 33 నుంచి 50 సిగరెట్లు తాగిన దాంతో సమానం అట. చూసుకోండి ఎట్లుందో కథ. అంటే ఒక మనిషి ఒక 50 సిగరెట్లు తాగినంత పొల్యూషన్ అయిపోతుందట బాడీ. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 మధ్య ఉంటే మంచిది. 51 నుంచి 100 వరకు ఉంటే ఓకే, పర్లేదు. 101 నుంచి 150 మధ్యలో ఉంటే వృద్ధులు, పిల్లలకు ఇబ్బంది. మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ 200 దాకా ఉన్నది. 150 నుంచి 200 మధ్యలో ఉంది. 151 నుంచి 200 వరకు ఉంటే ఈ గాలి అనారోగ్యకరమైనది. గూగుల్ చేయండి.
ఒక్కసారి మీరు గూగుల్ చేయండి. హైదరాబాద్ AQI టుడే ఎంతున్నది? ఇక చూసిరా, ఈయనే కొడదాం ఎందుకు మీకు. మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మన గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొట్టండి, గూగుల్లో చేయండి, ఏం లేదు. ఇగో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీకు లైవ్లో చూపిస్తుంది. హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రియల్ టైమ్ ఎయిర్ పొల్యూషన్ చూడు 160 ఉన్నది. ఏంది అన్హెల్దీ? అదే కదా, ఇగో అన్హెల్దీ. ఇగో ఇట్లా పోవాలి నువ్వు రోజు 150. మీరు లాస్ట్ వింటర్ సెషన్లో 350 ఉన్నది సనత్ నగర్లో. సోమాజిగూడలో 290 ఉన్నది. ఇది ఒకరోజు ఇట్లున్నది, ఇది ఫ్లక్చువేట్ అవుతున్నది. ఇది 200 కూడా దాటుతున్నది. హైదరాబాద్లో 250 దాకా పోతున్నది. ఇది ఇంకా బెటరే 160 అన్నది. ఇది ఇంతకంటే తగ్గుతలేదు. ఎక్కడ గుడ్ అంటే ఎక్కడ 50 దగ్గర ఉన్నాం మనం, ఉండాలా. 50 పోయింది, 100 మోడరేటు, 150 పూరు దాటి అన్హెల్దీకి వెళ్ళిపోయాను. ఇది లైవ్ ఇండెక్స్, ఇది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇది ఎక్కడ ఉన్నాం మరి మనం? ఇక్కడ ఏం చెప్తున్నారు? 151 నుంచి 200 వరకు ఉంటే ఆ గాలి అనారోగ్యకరమైనది, అంటే ఆ గాలి పీల్చలేము. 201 నుంచి 300 వరకు అత్యంత అనారోగ్యకరము. ఇక 301 కనుక దాటితే అత్యవసర పరిస్థితి కింద లెక్క. ఢిల్లీలోని మెజారిటీ ప్రాంతాల్లో దాదాపు అన్ని రోజులు AQI 300కు పైన నమోదవుతుంది. డిసెంబర్లో ఒక దశలో ఏకంగా 432 నుంచి 461 చేరుకుందట. ఏంది ఇది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇగో సోనియా గాంధీకి అస్వస్థత, ఢిల్లీ కాలుష్య ప్రభావమే కారణమన్న వైద్యులు. ఇప్పుడు సోనియా గాంధీకి ఇప్పుడు ఏమైనా పైసలు తక్కువైనాయా, లేకపోతే ఇంకేమైనా తక్కువైందా అంటే చెప్తున్నా. జనరల్ ఒక మనిషి చెప్తున్నా, అన్నీ ఉన్నాయి. అయినా స్వచ్ఛమైన గాలి లేక ఇబ్బంది పడి హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. సోనియా గాంధీ అయినా, నరేంద్ర మోదీ అయినా, అంబానీ అయినా, అదానీ అయినా గాలి పీల్చాలి. బయటికి వెళ్తే గాలి పీల్చాలి కదా. సపరేట్ గాలి పైప్ ఏమైనా వచ్చి ముక్కులకు పోదుగా అదానికి, అంబానీకి. అదే గాలి. ఇప్పుడు ఇవాళ మనం చెరువులను తీసేసి కొండలని, గుట్టలని, ఇవాళ రేవంత్ రెడ్డి మనం అంటుండు కదా, మహానగరం తయారు కాబోతుంది హైదరాబాద్లో. మొత్తం పట్టణాల్లో ఉంటున్నారు జనాభా అంతా, 70% తెలంగాణ ప్రజలంతా. అంటే మన సావును మనం కొని తెచ్చుకున్నట్టే సింపుల్గా. ఎక్కడ పోతుంది ఇది? చేంజ్ అయితేనే ఉంటుంది అప్పుడప్పుడు. ఇక 159, 160 ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఇది చూడండి, ఇక 8 AM కట 190 దాకా పోయింది 8 గంటలకి. చూసిరా టైమింగ్ ప్రకారంగా ఉన్నది చూడండి ఒకసారి. 8 గంటలకి, ఇలా 6వ తారీఖు, ఎంత అయ్యాలి డేట్? నిన్న పొద్దున 8 గంటలకి 190, 200 దగ్గర ఉన్నది. కొంచెం ఎండ వచ్చే కొద్దిగా 4, 5 గంటలకు తగ్గింది. మళ్ళీ పోయేది మళ్ళీ 160. ఎక్కడ కూడా 140, 150కి తక్కువ అయితే లేదు. ఇక్కడ చూడండి 180 ఆల్మోస్ట్ పీక్స్. మళ్ళీ 8 AM 7 గంటలకు వచ్చేసరికి మళ్ళీ 160 దగ్గర ఉన్నది. ఈ మనం ఎక్కడున్నట్టు, మనం ఎంత దారుణంగా ఉన్నట్టు మనం. మొత్తం డేటా ఉన్నది, మీరు అంతా చూడొచ్చు. ఇగో మోస్ట్ పొల్యూటెడ్ జనవరి 2026లో చాలా దారుణంగా ఉన్నది, 198కి చేరుకున్నది. 2020 ఆగస్టులో 49 ఉన్నది. ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి. 2020 ఆగస్టులో 49 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉన్నది. కానీ ఇప్పుడు 2020 నుంచి 26కి వచ్చేసరికి ఏడున్నాం మనం? ఎక్కడున్నాం అసలు మనం? మనకేమైనా అర్థమవుతున్నదా? ఇగో యాన్యువల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇగో 2026లో 198, 2025లో 105,
24లో 89, 23లో 95. ఇక ఎంత కొద్దిగా బెటర్ ఉంటుండే, సిచ్యువేషన్ ఎంత దారుణంగా పడిపోతున్నదో ఒకసారి చూడండి. దీనికి కారణం ఏంది? పర్యావరణాన్ని, ప్రకృతిని మొత్తం సర్వనాశనం చేస్తున్నాం మనం. ఆలోచించండి, అత్యంత వర్స్ట్ సిచ్యువేషన్లోకి వెళ్తున్నాం మనం. రాబోయే రోజుల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని కాపాడుకోవడం కంటే మించి ఇక మనకేం అక్కర్లే. పైసలు కాదు కావాల్సింది, భూములు కాదు మనకు కావాల్సింది, స్వచ్ఛమైన గాలి. రేపొద్దున నీ మనవడో నీ మనవని కొడుకో రేపొద్దున అంటాడు, అరే మా తాత ఉండే మా ముత్తాత ఉండే దొంగనా కొడుకులు ఈ కొడుకులంతా మొత్తం వాతావరణాన్ని మొత్తం పొల్యూట్ చేసి చచ్చిపోయి కొడుకులంతా అని అంటాడు. మనల్నే తిడతారు రేపొద్దున. సో అందుకే మనం భవిష్యత్ తరాలకి, మన జనరేషన్కి ఇవ్వాల్సింది ప్రకృతి మాత్రమే, పైసలు కాదు. ఆలోచించండి. హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ చేస్తారేమో రఘన్న ఈ పొల్యూషన్ వల్ల. ఏం చేస్తారో చూడాలి ఇక. 2020 ఆగస్టులో కరోనా ఉంది కదా, అందుకే ఎవరింటికి వెళ్ళలేదట. అది కూడా కారణం అయి ఉంటుంది అంతే, మేబీ.